రేపటి నుండి మొదలు ఫిబ్రవరి నెల పూర్తి అయ్యే లోపు ఇంకా 10 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితంలో నమ్మలేని పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. లక్కీ ఛాన్స్ కొట్టబోతూ ఉన్నారు. రేపటి నుండి మొదలు ఈ నెల పూర్తి అయ్యే లోపు 10 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి ఎంత అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, అసలు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి, మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగానే ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరు పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి వారి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి వారి జీవితంలో జరగబోయేటటువంటి ముఖ్యమైన మార్పులు ఏమిటి, వీరికి శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో మీ రంగాలలో పని భారం పెరగనుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండడం మంచిది. బంధుమిత్రుల సహకారం కూడా మీకు కలగనుంది. నవగ్రహ శ్లోకాలు తరచుగా చదివితే మంచి జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని కూడా గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక శుభవార్తను కూడా మీరు వింటారు. శత్రువులు దూరం అవుతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు సహాయ సహకారాలు కూడా కలిగి ఉంటారు. బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా లాభిస్తాయి. గణపతి ఆరాధన వీరికి అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని వీరు పొందబోతూ ఉన్నారండి. వృశ్చిక రాశి వారికి 2024 అనేది చాలా మంచి సమయంగా మారబోతూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒత్తిడి కూడా ఈ సమయంలో తగ్గబోతూ ఉంది. వృశ్చిక రాశి వారికి ఏవైనా కోర్టు వ్యవహారాల్లో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు అయితే కనుక వృశ్చిక రాశి వారికి సమయంలో అంతా మంచి జరగబోతూ ఉంది. ఈ రాశి వారికి గ్రహాల కలయిక ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి, వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు ఈ సమయంలో జరగబోతున్నాయి, మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి నుండి కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే గురుడు 6వ స్థానంలో ప్రత్యక్షం కానున్నాడు. ఈ కారణంగా మొదటి 4 నెలల్లో కూడా ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి గౌరవం కూడా లభిస్తుంది. మీ శత్రువులను మీరు ఓడిస్తారు. మీ యొక్క వేతనం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. విదేశీ పర్యటనల నుండి మంచి మంచి ప్రయోజనాలు కూడా మీరు పొందుతారు. గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం కూడా పెరగబోతుంది. అంతేకాకుండా శనిదేవుడు 4వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో పంచమహాపురుష రాజయోగం మీకు ఏర్పడబోతూ ఉంది. దీంతో వృశ్చిక రాశి వారు అఖండ విజయాలను పొందబోతూ ఉన్నారు. పంచమహాపురుష యోగం, రాజయోగం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అన్నీ కూడా శుభ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు రాదు అనుకున్నటువంటి ఆస్తుల విషయంలో కూడా ఈ సమయంలో బాగా కలిసి రాబోతూ ఉంది. పూర్వీకుల ఆస్తి నుండి కూడా మంచి మంచి ప్రయోజనాలు మీకు లభించబోతున్నాయి. ఉద్యోగుల కార్యాలయంలో చాలా మంచి ఫలితాలను కూడా పొందుతారు. ముఖ్యంగా రాజకీయ రంగాల్లో అనుభవం ఉన్నవారు శనిదేవుని అనుగ్రహంతో గొప్ప విజయాలను పొందే అవకాశాలు కూడా భారీగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి నుండి సూర్యుడు ఏప్రిల్ 14న ఉన్నతమైనటువంటి రాశి అయిన మేషరాశిలో ప్రవేశిస్తాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి కలయిక జరపనున్నాడు. ఇదే సమయంలో ప్రత్యేకమైనటువంటి రాజయోగం వీరికి ఏర్పడనుంది. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్నటువంటి వారు మంచి విజయాన్ని కూడా సాధించగలుగుతారు. ప్రభుత్వానికి సంబంధించిన పని చేస్తున్న వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ సమయంలో
లభిస్తాయి. సూర్యుని యొక్క ఆశీస్సుల కారణంగా మీరు మంచి గౌరవాన్ని కూడా పొందబోతూ ఉన్నారు. కుజుడి ప్రభావం కారణంగా ఈ రాశి నుండి మార్చి 15న శని కుజుడు 4వ స్థానం నుండి కలయిక జరపనున్నాడు. కుజుడు ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురుకాబోతూ ఉన్నాయి. మీకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉద్యోగులకు సీనియర్ల కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం కలగవచ్చు. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఈ రాశి నుండి కేతువు 11వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కేతువు అనుగ్రహంతో మీ యొక్క ధైర్యం కూడా పెరగనుంది. సమాజంలో మీకు చాలా మంచి గౌరవ మర్యాదలు కూడా ఈ సమయంలో లభించబోతూ ఉన్నాయండి. ఈ రాశి వారికి మతపరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. కేతువు సంచారం కారణంగా ఏడాది పొడవునా మీ యొక్క జీవితంలో లాభాలు పెరిగే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారనుంది. వీరు అనేక మందికి శత్రువు అవుతారు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది కనిపిస్తుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలను మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి వీరి జీవితకాలము కూడా కొనసాగుతూనే ఉంటుందండి. వృశ్చిక రాశివారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము వీరిని ఇబ్బందులకు గురి చేస్తాయి. వృశ్చిక రాశివారు ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాల్సి ఉంది. అవి ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృశ్చిక రాశివారు కొన్ని జ్యోతిషపరమైన పరిహారాలను పాటించాలి. ఈ రాశివారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం వీరికి లభించనుంది. ఈ రాశివారి అదృష్టపు రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులను ధరించడం వలన వ్యవహారాల్లో అనుకూలత అనేది పెరుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెట్టితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కలగదు. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.